మొన్న నిర్మల్, నిన్న హైదరాబాద్. తెలంగాణ బడుల్లో ఎడ్యుకేషన్ జిహాద్ నడుస్తుందా? పిల్లల మెదళ్లలోకి మతాన్ని చొప్పించే ప్రయత్నం జరుగుతుందా? పాఠశాలలను మదర్సాలుగా మార్చిస్తున్నారా? కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆందోళన కలిగిస్తున్నాయి. కల్మాలు, సురాహ్ అల్ ఫతీహాలు కలకలం రేపుతున్నాయి. బడుల్లో పాఠాలు చెప్పాల్సిన చోట మత వర్గాల అసైన్మెంట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్ పాత బస్తీ పరిధిలోని సైదాబాద్ లో ఉన్న సక్సెస్ స్కూల్లో చోటు చేసుకున్న ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2వ తరగతి చదువుతున్న ఓ హిందూ విద్యార్థితో కల్మా చదవాలని పాఠశాల సిబ్బంది గత 2 రోజులుగా మానసిక ఒత్తిడి తీసుకొచ్చారని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో పాఠశాల వద్ద ఉద్రిక్త పరిస్థితిలో నెలకొనగా బీజేపీ హిందూ వాహిని నేతలు ఆందోళనకు దిగారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారు. తమ కుమారుడు ఇంటికి వచ్చి ఏడుస్తూ పాఠశాలలో కల్మా చదవాలని ఒత్తిడి తెస్తున్నారని చెప్పడంతో వెంటనే స్కూల్కి వెళ్లి యాజమాన్యాన్ని ప్రశ్నించినట్లు తల్లిదండ్రులు తెలిపారు. తమ పిల్లల మత విశ్వాసాలకు విరుద్ధంగా ఎలాంటి ప్రార్థనలు లేదా మతపరమైన బోధనలు బలవంతంగా చెప్పించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన సక్సెస్ స్కూల్ యాజమాన్యం విద్యార్థి డైరీలో ఖురాన్ సారాంశం చదవాలని రాసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయురాలు షేక్ ఆయేషా పర్వీన్ ను విధుల నుంచి తొలగిస్తూ నోటీస్ జారీ చేసినట్లు వెల్లడించింది. అలాగే ఘటనపై పూర్తి స్థాయి విచారణకు సహకరిస్తామని స్పష్టం చేసింది. ఘటన విషయం బయటకు రావడంతో బీజేపీ హిందూ వాహిని నాయకులు, కార్యకర్తలు పాఠశాల వద్దకు చేరుకొని నిరసన చేపట్టారు. సంబంధిత ఉపాధ్యాయురాలు పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. విద్యార్థులకు బలవంతంగా మతపరమైన బోధనలు చేయడం ఆందోళనకరమని భాగ్యనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నిరంజన్ యాదవ్ అన్నారు. అలాగే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఘటనను ఖండిస్తూ ఏ మతానికైనా సంబంధించిన ప్రార్థనలు లేదా మత బోధనలను విద్యార్థులపై బలవంతంగా రుద్దడం సరికాదని పేర్కొన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించి ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరసనకు దిగిన మహేశ్వరం బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్తో పాటు పలువురు బీజేపీ హిందూ వాహిని కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.